యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం త్రియేక దేవుని పండుగ కొనియాడుతూ ఉన్నామండి. ముందుగా మీ అందరికీ కూడా త్రియేక దేవుని పండుగ శుభాకాంక్షలు. పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చే ఆదివారాన్ని త్రియేక దేవుని పండుగగా మనం కొనియాడతాం. స్త్రీ సభ కొనియాడుతుందండి. ఈరోజు మరి త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ముగ్గురు ఒక్కరే. ఆ ముగ్గురు మన హృదయంలో నివసించాలి. అప్పుడు మనం ఆ పండుగ చేసుకోవాలన్నమాట. మన హృదయంలో ముగ్గురు నివసించాలి. పరిశుద్ధాత్మ, పెంతెకోస్తు అంటే పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చిన రోజు అన్నమాట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభుని, తండ్రి దేవుని కూడా మనలోనికి తీసుకొని వస్తాడు. సో ఈరోజు వాక్య భాగం ఏంటి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 18 అండి. సువార్త అన్నమాట. అది మనం ముందుగా ధ్యానించుకుందాము. యేసు ప్రభువు నికోదేముతో మాట్లాడతాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం అంటే నికోదేము, 4వ అధ్యాయం అంటే సమారియా స్త్రీ. అలా ఒక్కొక్క అధ్యాయం అన్నీ కూడా మన లోపల ఉండాలన్నమాట. అదే దేవుడు, వాక్యమైన దేవుడు మన హృదయంలో తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలుగా ఉండాలి అని అంటే, తండ్రి అంటే పాత నిబంధన, తండ్రి దేవుడు మాట్లాడతారు. మరి యేసుప్రభు అంటే 4 సువార్తలు. ఆయన వెళ్ళి పరిశుద్ధ ఆత్మను పంపిస్తారు. ఆయన మనలో నివసిస్తున్నాడు అన్నమాట. సో ఈ ముగ్గురు మన హృదయంలో నివసించడం అంటే బైబిల్ గ్రంథం అంతా కూడా మన హృదయంలో లిఖించబడి దాన్ని మనం జీవించడం, పఠించి, పాటించి, ప్రకటించడం అన్నమాట. పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈ బైబిల్ గ్రంథం అంతా మనలో రాస్తాడండి. మన హృదయంలో మన మనస్సు, ఈ 2 పలకలు అన్నమాట. పాత నిబంధనలో 2 రాతి పలకలు కనుక వాళ్ళు పాటించలేదు. కానీ ఇక్కడ మన హృదయ ఫలకం మీద మన మనస్సులో రాస్తాడు, స్పిరిట్ అండ్ సోల్ అన్నమాట. అంతేకాకుండా పరిశుద్ధాత్మదేవుడు మనం పాటించడానికి శక్తిని ఇస్తాడు, జీవించడానికి. ఇది జీవం గల వాక్యం. ఇక్కడైతే జీవం లేకుండా ఉంది బైబిల్లో, కానీ మన హృదయంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని జీవింపజేస్తాడనమాట. అది మీ లైఫ్ అంతా ఒకసారి ఇదంతా చదవండి, తర్వాత ధ్యానించి పాటించండి. ఇది దేవుని యొక్క హృదయం, దేవుని చిత్తం. మన విషయంలో దేవుడు మన నుంచి కోరుకునేది ఇదే అను రాస్తాడనమాట పౌలు. చూడండి, 1 తెస్సలోనిక 5లో ఆయన 16, 17, 18లో మీరు అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, సదా ప్రార్థించండి, సర్వదా సంతోషంగా ఉండండి. మీ విషయంలో దేవుడు కోరుకున్నది ఇదే. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. యోబులాగా కష్టంలో, సుఖంలో, అన్ని విషయాల్లో మనం దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే మనకు ఒక కష్టం ఇచ్చాడంటే దాని వెనకాల ఎప్పుడు బ్లెస్సింగ్ ఉంటుంది అన్నమాట. యోసేపు ఐగుప్తులో చెరసాల్లో ఉన్నాడంటే దాని వెనకాల తర్వాత ఆయన ఐగుప్తులో ఆయనని గవర్నర్ని చేస్తారనమాట. ప్రతి శ్రమ కూడా మన మంచి కొరకే, ఆయనకి దగ్గరగా రావడానికి అన్నమాట. శ్రమలు ఎప్పుడూ మనల్ని యేసుప్రభు దగ్గరికి చేరుస్తాయి, ఆయనను అంటుకొని ఉండేలాగా చేస్తాయన్నమాట. ఆయన శ్రమల్లో మనం పాలు పంచుకుంటాం, ఆయన బాధల్లో మనం పాలు పంచుకుంటాం. అందుకే రోమా 8లో కూడా 14 నుంచి రాస్తాడండి 17 వరకు పౌలు. ఏంటి అనంటే 8:14లో దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని పుత్రులు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకి ఒక డైరెక్టర్గా, నాయకుడిగా, నావికునిగా మనల్ని నడిపిస్తాడు. ఇదిగో యేసుప్రభు ఏం చెప్పారో చూడు, దేవుడు ఏం చెప్పారో చూడు. 1 తెస్సలోనిక 4:3లో మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీ దేహాన్ని పరిశుద్ధంగా, గౌరవంగా కాపాడుకోవాలి అనున్నది మీ విషయంలో దేవుని చిత్తం. అలాగే 1 తెస్సలోనిక 4:7లో అపవిత్రతలో జీవించమని దేవుడు మిమ్మల్ని పిలవలేదు, పరిశుద్ధంగా జీవించమని దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
నూతన నిబంధనలో అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 3-4 వచనాలండి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇన్ క్రైస్ట్ 35 సార్లు ఉంటుంది. ప్రతి ఆశీర్వాదము పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారానే, పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు అన్ని పరలోక ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే మనం దేవుని ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధంగా జీవించడం. పరిశుద్ధంగా జీవించడం అనేది అసలైన ఆశీర్వాదం. ధనం కలిగి ఉండడం కాదండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఏ పునీతులను చూసినా కూడా వాళ్ళకి పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిచ్చారు. వాక్యం చదివి ఇది పరిశుద్ధ వాక్యం కాబట్టి ఈ వాక్యంతో పరిశుద్ధాత్మ మనల్ని శుద్ధి చేస్తాడు. యేసు ప్రభు రక్తంతో శుద్ధి చేస్తాడు. వచ్చే ఆదివారం మనం ఇదే పండుగ అండి, కార్పస్ క్రిస్టి అంటారు. యేసు ప్రభు యొక్క రక్త మాంసంలో పండుగ అన్నమాట. బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క శరీరం అంటే ఆయన వాక్యం కాబట్టి ఈ వాక్యం అంతా యేసు ప్రభు శరీరం, తర్వాత రక్తం అన్నమాట. అందుకే యేసు ప్రభుని పొడిచినప్పుడు ఒకవైపు నుంచి నీరు, ఇంకోవైపు రక్తం, ఈ రెండింటితో పరిశుద్ధాత్మ మన ప్రాణాత్మ శరీరాన్ని శుద్ధి చేస్తాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే 1 Thessalonians 5:23 హోలీ స్పిరిట్ గాడ్ విల్ శాంక్టిఫై అస్. పరిశుద్ధాత్మ అంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. విల్ శాంక్టిఫై అవర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ, అంటే ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఇక్కడ శుద్ధి కావాలండి. ఇక్కడే ఆత్మ మన ఆత్మలో నివసిస్తున్నాడు. ఇక్కడ శుద్ధి, తర్వాత మన ఆలోచనలు శుద్ధి దేవుని వాక్యంతో, యేసు రక్తంతో, తర్వాత మన శరీరాన్ని శుద్ధి. శరీరంలో ముఖ్యమైన ఈ 2 కన్నులు, నాలుక. యోబు చూడండి, కన్నులతో నియమం చేసుకున్నాను పరాయి స్త్రీని కామ దృష్టితో చూడకూడదని. కామ దృష్టితో చూస్తే పరాయి స్త్రీని అది వ్యభిచారం చేసేవాళ్ళు నరకానికి వెళ్తారని యేసు ప్రభు చెప్పారు. మత్తయి 5:28 అన్నమాట. ఆ విధంగా మనల్ని పరిశుద్ధాత్మ మనల్ని యాంజియోగ్రామ్ ఈ వాక్యం ద్వారా చూపిస్తాడు మనం ఎక్కడ ఉన్నామని చెప్పి. నాలుక పరిశుద్ధంగా, చెవులు పరిశుద్ధంగా. సో ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ హోలీ స్పిరిట్ గాడ్ విల్ క్లెన్సెస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అన్నమాట. ఈరోజైతే త్రియేక దేవుని పండుగ అండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అన్నమాట. మనం జాగ్రత్తగా విందాము. ఒక 3 మాటలు మాత్రం నేను స్క్రీన్ మీద చదువుతాను, మీరు వ్రాసుకొని వాటిని పాటించండి. మీరు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో రాస్తారు. ఈ బైబిల్ గ్రంథం అంతా మనకి ఈరోజు ఉంది అంటే ఇదే అసలైన ఐశ్వర్యం. దేవుని యొక్క రాజ్యము పొలంలో దాచబడినటువంటి ధనం. మన హృదయం అనే పొలంలో మనం దీన్నే దాచుకోవాలన్నమాట. నేనే బైబిల్, లివింగ్ బైబిల్. నేను దేవుని సన్నిధిని తీసుకొని వెళ్తాను. అపోస్తులు అలాగే దేవుని సన్నిధిని తీసుకొని వెళ్తారు. అందుకే వాళ్ళ ద్వారా దేవుడు పని చేస్తారనమాట. మీరు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మీ ద్వారా స్వస్థతలు, మీ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టడం, మీ ద్వారా దేవుని రాజ్యాన్ని ప్రకటించడం అన్నమాట. అది ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఒక టీచర్ అండి, ధర్మశాస్త్ర బోధకుడు అన్నమాట. పాత నిబంధనని బోధిస్తున్నారు. మహాసభ సభ్యులు ఆయన కూడా ఒకరిగా ఉన్నారు. రాత్రిలో యేసు ప్రభు దగ్గరికి వస్తారు, వచ్చి చెప్తారు ఆయనకి ఇంకా తెలుసుకోవాలని, మీరు దేవుడి నుంచి వచ్చినటువంటి బోధకుడు, యు ఆర్ ద టీచర్ ఫ్రమ్ హెవెన్. వీళ్ళందరూ ట్రైన్డ్ టీచర్స్ అన్నమాట, ధర్మశాస్త్ర బోధకుడు. కానీ మీరు పరలోకం నుంచి దేవునిచే పంపబడిన టీచర్, లేకపోతే మీరు చేసే అద్భుతాలు ఎవరు చేయలేరు. నీటిని ద్రాక్షరసంగా మార్చారు, ఎవరు చేయలేరు అని అడుగుతూ ఉంటే యేసుప్రభు అక్కడ చాలా విషయాలు చెప్తారండి. ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపజాలడని నీతో నొక్కి ఒక్కాణిస్తున్నాను. మీతోనే మనందరితో చెప్తున్నారు. నీటి వలన అంటే దేవుని వాక్యం పఠించి పాటించాలి. రెండోది ఆత్మ వలన అంటే పరిశుద్ధ ఆత్మ వలన జన్మించాలన్నమాట. తర్వాత అప్పుడు ఇంకా యేసు ప్రభు ఇక్కడ 3:16 వస్తే ఏం చెప్తారంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు.
ఆయనను విశ్వసించు వారందరూ నిత్య జీవమును పొందుటకు ఆయన అట్లు చేశాడు. దేవుడు లోకమును రక్షించుటకే కానీ లోకాన్ని ఖండించడానికి తన కుమారుని పంపించలేదు. లోకాన్ని రక్షించడానికి పంపించాడు. ఆయనను విశ్వసించు వారందరూ రక్షింపబడతారు, విశ్వసింపని వారు ఖండించబడతారు. విశ్వసించడము అనే చోట విధేయతాన్ని రాసుకొనండి. అబ్రహాము దేవుని విశ్వసించాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అంటే అబ్రహాము దేవునికి విధేయించాడనమాట. విడిచిపెట్టేసే నీ పుట్టింటిని, పొలాలు, ఆస్తి అంతా నేను చూపించిన చోటుకి రా అంటే వచ్చేసాడు. హగార్ని పంపించేసే, ఇస్మాయిల్ని పంపించేశాడు. చివర ఫైనల్ ఎగ్జామ్ని కొడుకు నాకు ఇచ్చే బలిగా ఇస్సాకుని మోరియా కొండ మీద రెడీ అవుతాడు. దేవుని పిలుపు ఎప్పుడు దేవునికి దగ్గర రావడం అంటే ఈ లోకానికి సున్నతి కట్ చేసుకోవాలి. అన్ని లోకానికి సంబంధించినవన్నీ కట్ చేసుకోవాలి. అందుకే పౌలు అంటాడు కొలొస్సీ 2:12 సున్నతి శరీరంలో కాదు, శరీరంలో ఇది తీయడం చర్మాగ్రహణ కాదు, క్రీస్తులో అంతరంగంలో కట్. క్రీస్తుతో ఐక్యమయ్యే వాళ్ళు ఈ లోకంలో అన్నీ కట్ చేసుకోవాలి అని చెప్తారనమాట. అది దేవుడు తన ఏకైక కుమారుని పంపించాడు. ఒకే ఒక ఎందుకు పంపించాడు? మన కొరకు సిలువలో మరణించడానికి అన్నమాట. యేసు అంటే అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడు? సిలువ మరణం ద్వారా అన్నమాట. మనకి రక్షణ, పాప క్షమాపణ అన్నమాట. ఆయనని విధేయించే వాళ్ళు రక్షణ పొందుతారు, ఆయన చెప్పినట్లుగా జీవిస్తే. విధేయించని వాళ్ళు ఖండింపబడతారు అని చెప్తున్నారనమాట. ఆయన లోకానికి వెలుగుగా వచ్చారు, కానీ మనుషులు దుష్క్రియలు చేయించు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించారు. ఈ లోక ఆశలతో, శరీర వాంఛలతో జీవిస్తూ సాతాను అధికారం క్రింద యేసు ప్రభు వెలుగుగా వచ్చారు. వెలుగు అంటే ఎఫెసీ 5:9 వెలుగు అనగా అన్ని విధములైన మంచితనము, సత్యము, నీతి అన్నమాట. యేసు ప్రభు అంటే నీతి, యేసు ప్రభు అంటే సత్యం, యేసు ప్రభు అంటే అన్ని విధములైన మంచితనం, ఇవన్నీ కలిపి వెలుగు అంటారనమాట. ఇలా మనం జీవించాలని చెప్తున్నారు. ఆయన తన ఏకైక కుమారుని పంపించాడు లోకాన్ని రక్షించడానికి, కానీ శిక్షించడానికి కాదు అని. మరి తండ్రి దేవుడు యేసు ప్రభుని పంపించారు. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన పేరు యేసు ప్రభు అన్నమాట. అంటే యేసు మన కొరకు సిలువలో మరణించారు ఆయన ఆల్రెడీ. మరి పరిశుద్ధాత్మని ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించారు. యేసు ప్రభు కడరా భోజన సమయంలో ఆయన ఇచ్చినటువంటి సందేశం చాలా ముఖ్యమైనదండి. మీరు 14వ అధ్యాయం యోహాను సువార్త 14 సార్లు చదవండి. నోటితో వాక్యం అంతా వచ్చేటట్లుగా అన్నమాట. మీరు కలవరపడకండి, దేవుణ్ణి విశ్వసించండి, నన్ను విశ్వసించండి. అంటే దేవుడు చెప్పింది విధేయించండి, నేను చెప్పింది కూడా విధేయించండి. అలా మీరు రాసుకోనండి. ఊరికే గుడికి వెళ్తే రక్షణ పొందుతామని కాదు, ఏది విన్నారో దాన్ని పాటించాలన్నమాట. దేవాలయానికి దేవుని వాక్యం వినడానికి వెళ్తాం, తర్వాత మళ్ళా దేవాలయానికి వెళ్ళే వరకు మనము వాక్యాన్ని విధేయించాలి. అయితే పాత నిబంధనలో మనుషులు కట్టిన దేవాలయాలండి, క్రొత్త నిబంధనలో మనమే దేవాలయం అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే పాత నిబంధనలో దేవుని నివసించడానికి ఆలయం లేదు కాబట్టి అప్పుడప్పుడు సడన్గా వచ్చి అలా వెళ్ళిపోతారు పని చేసి. సంసోనుని ఆవేశిస్తారు ఎదురుగా సింహం వచ్చినప్పుడు, అప్పుడు ఆ సింహాన్ని చీల్చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. న్యాయాధిపతుల గ్రంథం 14:6 అన్నమాట. ఒక దవడ ఎముకతో ఫిలిస్టీలను చంపాలి, వచ్చి 1000 మందిని చంపేసి వెళ్ళిపోతారు. ఆయనకు ఆలయం లేదనమాట. అందుకే మోషేకి చెప్తారు, నాకు ఆలయం నిర్మించయ్యా అని, కరుణాపీఠం మీద నేను నివసిస్తాను అని. కరుణాపీఠం, మన హృదయమే కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మందస పెట్టెలో ఏముంటుంది? దేవుని యొక్క వాక్యాలు ఉంటాయన్నమాట, 10 ఆజ్ఞలు. మన్నా అంటే యేసుప్రభు ఇచ్చిన మాటలే, ఆయన సందేశం అన్నమాట. నేనే మన్నా అని చెప్తారు. ప్రతిరోజు మన్నాను పోగు చేసుకుంటారు ఇజ్రాయేల్ ప్రజలు కదా. మనం కూడా ప్రొద్దునే లేచి ఈ మన్నా పోగు చేసుకొని హృదయంలో, మనసులో దాచుకొని ధ్యానించుకుంటూ దాన్ని పాటించాలన్నమాట. మన్నా అంటే ఇదే, నేనే మన్నా అంటారు యేసుప్రభు. వచ్చే వారం ఇదే ఆదివారం అన్నమాట.
మరి నూతన నిబంధన ఏంటంటే మరియ తల్లితో ప్రారంభమవుతుందండి. నూతన నిబంధన మనమే ఆయన ఆలయం అన్నమాట. ఇక దేవుడు మానవులతోనే నివసిస్తాడు. దేవుడే చెప్తారండి, ప్రకటన గ్రంథం 21లో యోహాను చూస్తాడు, సింహాసనాసీనుడైన దేవుడు మాట్లాడుతున్నారు. ఇక దేవుడు మానవులతోనే నివసిస్తాడు మన హృదయంలో అన్నమాట. వారే ఆయన ఆలయము, వారే ఆయన ప్రజలు. ఆయన వారికి దేవుడై ఆయన వాళ్ళ కన్నీళ్ళన్నీ కూడా తుడిచేస్తాడు. మన హృదయంలోనే దేవుడు నివసించాలి. 1 కొరింథీ 3:16లో పౌలు చెప్తాడు, మీరు దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందు నివసిస్తున్నారు, మీకు తెలియదా? కనుక దేవుని ఆలయాన్ని మీరు గౌరవించాలి. దేవుడు నివసించే ఆలయంగా మీరు దాన్ని కాపాడుకోవాలి. అంతేగాని శరీరం తిండి కొరకు కాదు, వ్యభిచారం కొరకు కాదు అని చెప్తాడు. 1 కొరింథీ 6:13-20 వరకు అన్నమాట. ఇది దేవుడు నివసిస్తున్న ఆలయం. అందుకే యోహాను సువార్త 14 వచ్చినట్లయితే కడరా భోజన సమయం, మీరు యోహాను సువార్త 14 అనగానే 13-17 వరకు అండి, గుర్తుపెట్టుకోండి, 5 ఫింగర్స్. 14లో ఆయన నూతన నిబంధన పరలోకంలో జరిగింది. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మల మధ్య భూమిని సృజించక ముందే 1 పేతురు 1:19-20 నుంచి ఉంటుంది, 20లో అది ఆ రోజు స్థాపిస్తారనమాట. నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. ఎంత ఉంది చూడండి, పరలోకంలో ఇల్లు కడతాను, మరలా వస్తాను, రెండవ మారు ఇప్పుడు వస్తారనమాట. వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, నేను ఉండు చోటునే మీరును ఉండులాగున మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. అది యేసుప్రభు హృదయం, దేవుని హృదయం అన్నమాట. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే పాపులం ఎట్లా వెళ్తాం? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన శిలువ మరణం ద్వారా, తను బోధించిన వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేస్తారనమాట. అందుకే యేసుప్రభు యోహాను 15లోనే కడరా భోజన సమయంలోనే అంటారు, నేను ఇప్పటి వరకు మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. శరీరాన్ని ఎట్లా శుద్ధి చేసుకుంటారు? నీళ్లతో కదా, సబ్బుతో. ఆత్మని కూడా దేవుని వాక్యంతో, యేసు రక్తంతో, యేసు వాక్యంతో శుద్ధి చేసుకుంటారనమాట. సో ప్రభు ఏమంటున్నారంటే అక్కడ, నేను వెళ్ళి ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, నేను వెళ్ళే చోటకి మీకు మార్గం తెలుసు అంటే, ఎట్లా తెలుసు ప్రభా, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఇంకా మార్గం ఏం తెలుసు అంటాడు తోమా. ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, GPS అనమాట పరలోకానికి యేసు ప్రభు. నేను ఎలా తండ్రి చిత్తం చేశానో అలాగే మీరు కూడా తండ్రి చిత్తం చేస్తే పరలోకానికి వస్తారు. మత్తయి 5-6-7 అధ్యాయాల్లో తండ్రి చిత్తము ఇది అని చెప్పడానికి వచ్చాను. మీరు పరలోకం రావాలంటే ఇది ఈ విధంగా జీవించాలి, GPS అన్నమాట. ఆ తర్వాత ఏమంటాడంటే యేసుప్రభు ఇంకా 14లో 15కి వద్దామండి. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు. మీతోనే మాట్లాడుతున్నారు. నీవు యేసుప్రభుని ప్రేమించడం అంటే ఒకే ఒక్కటి, ఆయన ఏ ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని పాటించాలి. మత్తయి 5లో నుంచి మీరు చదవాలి. 8 అష్టభాగ్యాలు అంటారు, ధన్యతలు చెప్తారనమాట. ఇలా జీవిస్తేనే మీరు పరలోకానికి వస్తారు. దయామయులు ధన్యులు. మీరు దయ కలిగి ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల, తల్లిదండ్రుల పట్ల, వృద్ధుల పట్ల పరలోకానికి వస్తారు. రావడానికి నేను మీకు దయ చూపిస్తాను, మీ హృదయం పరిశుద్ధంగా ఉంటే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు అంటే పరలోకానికి వచ్చి అక్కడ దర్శిస్తారనమాట. ఆ తర్వాత శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడతారు. దేవుని కుమారులు దేవుని సన్నిధి పరలోకానికి వెళ్తాం మన అంతా అనమాట. అట్లా ఇవన్నీ కూడా ప్రభు బోధిస్తారు. నన్ను ప్రేమించడం అంటే ఇది మీ హృదయంలో దాచుకొని నోటితో పలుకుతూ రాస్తూ ఉండండి. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. కనుక ఇప్పుడైనా బైబిల్ చదివి పాటించండి. పరలోకానికి వెళ్ళాలని మీకు కోరిక ఉన్నట్లయితే అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను. యేసుప్రభు పరలోకానికి వెళ్ళి తన రక్తం తండ్రికి ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. నాన్న, ఈ రక్తం తీసుకొని అందరి పాపాలు మన్నించి పరిశుద్ధ ఆత్మనివ్వు నాన్న. లేకపోతే నేను బోధించింది, మీరు చెప్పిందంతా పాటించాలంటే పరిశుద్ధ ఆత్మ లేకుండా పాటించలేరు. నాలాగా శిష్యులు సువార్త బోధించాలి, స్వస్థతలు చేయాలి, దయాల్ని వెళ్ళగొట్టాలంటే పరిశుద్ధ ఆత్మ లేకుండా చేయలేరు నాన్న అని యేసుప్రభు ప్రార్థిస్తే అప్పుడు తండ్రి దేవుడు యేసుప్రభుకి పరిశుద్ధాత్మనిస్తే యేసుప్రభు పరిశుద్ధాత్మను అందరి మీద కుమ్మరిస్తారనమాట.
ఇది మొదటిదండి. తర్వాత మీరు 3 సార్లు అదే మాట అంటారనమాట. యోహాను 14:15లో నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. మళ్ళా చెప్తాడు, నా ఆజ్ఞల్ని 14:21 మీ హృదయంలోనికి స్వీకరించి పాటించువాడు నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు పాటిస్తే నా తండ్రి, మా నాన్న పరలోక తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఇంకా మూడోసారి ఏమంటారంటే 14:23 అండి. ఇది మీరు రాసుకోవాలి. ఏంటంటే మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు మీరు నా తండ్రి వలన ప్రేమించబడి మేము ముగ్గురము వచ్చి మీలో నివసిస్తాము. ఇది త్రియేక దేవుని పండుగ. ఎప్పుడైతే ఈ ముగ్గురు వస్తారో, మనలో నివసిస్తారో, ఆ రోజు మనం పండుగ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వస్తే పరిశుద్ధాత్మ యేసు ప్రభుని, తండ్రి దేవుని ముగ్గురిని తీసుకొని వస్తాడండి. అర్థమవుతుంది. అందుకే ప్రభు అంటారు, యేసు ప్రభు కొంతకాలం నన్ను చూడరు, మళ్ళీ కొంతకాలం తర్వాత చూస్తారంటే ముగ్గురు వచ్చి మన హృదయంలో నివసిస్తారనమాట. త్రియేక దేవుని ఆలయంగా మనం మారుతాం. అర్థమవుతుంది కదా. ఆ ఆలయాన్ని అబ్రహాంని దర్శించినప్పుడు ముగ్గురు ఆదికాండం 18లో హెబ్రోన్లో అక్కడ సెయింట్ హెలీనా చర్చి కట్టిస్తారు, త్రియేక దేవుని ఆలయం అని. ఇప్పుడు మనమే ఆ త్రియేక దేవుని ఆలయం అన్నమాట. మనలో పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు నివసిస్తున్నప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారండి. మరియ తల్లి చూద్దామండి. లూకా సువార్త 1:28-38 వరకు అనమాట. అనుగ్రహ పరిపూర్ణురాలని శుభము, ప్రభువు నీతో ఉన్నారు. దేవుని యొక్క మాట గాబ్రియల్ దూత చెప్తారు, ప్రభు నీతో ఉన్నారు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటే ఎలా పరిశుద్ధాత్మ నీపైకి వేయించేసి వస్తుంది, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. వాక్యం లోపలికి వెళ్ళిపారు, మందస పెట్టే పరిశుద్ధాత్మ వచ్చేసారు తన మీదికి. పరలోక తండ్రి శక్తి అమ్మని కమ్ముకుంది. ముగ్గురు అన్నమాట, త్రియేక దేవుని ఆలయం. అలాగే యేసు ప్రభు కూడా చూడండి, లూకా సువార్త 3:21 ఆయన బాప్తిస్మం తీసుకొని నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చేస్తాడు. అప్పుడు పరలోకం నుంచి తండ్రి దేవుడు ప్రభుతో అంటారు, నీవు నా ప్రియమైన కుమారుడు, నిన్ను గురించి నేను ఆనందిస్తున్నాను. అంటే అక్కడ మన ముగ్గురిని చూస్తున్నాం, యేసు ప్రభుని, పరిశుద్ధాత్మ, పరలోక తండ్రి అన్నమాట. అలాగే తాబోరు పర్వతం మీద అండి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మత్తయి సువార్త 17లో చూస్తాము, లూకా 9లో కూడా, అలాగే మార్కులో కూడా 9లో చూస్తామన్నమాట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖము, ఆయన వస్త్రాలు తెల్లగా ప్రకాశిస్తాయంటే దివ్య రూపధారణని వీళ్ళకి చూపిస్తాడనమాట, పేతురు, యోహాన్, యాకోబులకి. అప్పుడు ఇలా అని చూస్తూ ఉంటారు వీళ్ళు. అప్పుడు ఒక మేఘం వీళ్ళని కమ్ముకుంటుంది, పేతురు, యోహాన్, యాకోబులని. అప్పుడు ఆ మేఘంలోంచి ఒక స్వరం అన్నమాట. ఏంటి అంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనని మీరు ఆలకించండి. ఇక్కడేమో పేతురు వాళ్ళకి చెప్తున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన చెప్పిందంతా కూడా మీరు ఆలకించండి, విధేయించండి అని చెప్తున్నారు అనమాట. అక్కడ కూడా ముగ్గురిని చూస్తాం కదండి. అసలు ఆదికాండం నుంచి చూస్తే ఆదికాండం 1:1లో దేవుడు మొట్టమొదట ఆకాశాన్ని, భూమిని చేశారు. ఆ భూమి మీద అగాధ జలముల మీద అంధకారం వ్యాపించిందంట, భూమి నిండా నీళ్లు, తర్వాత చీకటి. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగా అనగానే వెంటనే వెలుగు కలిగింది. అంటే భూమి మీద అగాధ జలముల మీద దేవుని ఆత్మ గుండ్రంగా తిరుగుతూ ఉంది అన్నమాట. అంటే అక్కడ ఆత్మ తిరుగుతుంది భూమి చుట్టూ. తండ్రి దేవుడు వెలుగు కలుగునుగా అన్నారు, వెంటనే వెలుగు కలిగింది. అంటే ముగ్గురు కలిసి పనిచేశారు. ఆదికాండం 1:26లో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఇక మనం మానవుని సృజించము, మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి అని ముగ్గురు అనుకొని సృజిస్తారనమాట. అలాగే 11 ఆదికాండం 7లో బాబేల్ గోపురాన్ని నిర్మిస్తున్నప్పుడు మనం కిందికి వెళ్దాము, కిందికి వెళ్ళి వీళ్ళ భాష తారుమారు చేద్దాము అని కిందికి వచ్చి వాళ్ళ భాషని తారుమారు చేస్తారనమాట. అప్పుడు వాళ్ళంతా కూడా చెదరిపోతారు, భూమి అంతా కూడా. దేవుని ఉద్దేశం అన్నమాట, మనం భూమి అంతా కూడా వ్యాపించి భూమిని పరిపాలించాలి ఆయన పిల్లలుగా అని చెప్పి. 3 వాక్యాలు నేను చదువుతాను, మీరు దయచేసి స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. ఇప్పుడు చెప్పినవి కూడా మీరు చదవండి. అన్నీ నేను చదవలేకపోయినా నేను చెప్పినవి రాసుకొని
తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో నివసించాలి. ఈ బైబిల్ గ్రంథమే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. పాత నిబంధన తండ్రి, 4 సువార్తలు యేసు ప్రభు, అపోస్తుల కార్యాలు యాక్చువల్గా పరిశుద్ధాత్మ కార్యం చివరి వరకు మొత్తం మన హృదయంలో పరిశుద్ధాత్మ రాసి దాన్ని పాటించే శక్తిని, ప్రకటించే శక్తిని మనకిస్తారు. త్రియేక దేవుని పండుగ. దేవుడు లోకంను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనం చెందక నిత్య జీవంను పొందుటకై అట్లు చేసెను. యోహాను సువార్త 14:23 అండి. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. మేమంటే ముగ్గురండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. అలాగే ప్రకటన దర్శన గ్రంథం 21:3. ఇక దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకు ఆలయము, వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో నివసించును. ఇది అండి దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక మన విషయంలో, మనల్ని సృజించడంలో, ఈ దేహాన్ని సృజించడంలో ఆయన నివసించాలి. ఆయన మనలో నివసిస్తూ ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించాలి అని. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మరియ తల్లి, యేసు ప్రభు, అపోస్తులు ఎలా వాళ్ళ దేహాల్ని దేవుని ఆలయాలుగా మార్చారో ఆ విధంగా మేము కూడా మా దేహాన్ని దేవుని యొక్క ఆలయంగా మార్చి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు మాలో నివసిస్తూ దేవుని ఆత్మ వలన నడపబడడానికి మాకు కృపని దయచేయండి. మా ద్వారా మీ యొక్క రాజ్యం ఈ లోకంలో స్థాపించండి. పరలోక తండ్రి, యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం, ఆమేన్. దేవుడు మీలో నివసిస్తూ మీ ద్వారా తన రాజ్యాన్ని లోకంలో కట్టుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.